హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పిండి వంటలు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ గవ్వల్ని ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చెప్పానండి. అలానే ఈ గవ్వలు చాలా అంటే చాలా బోలుగా కూడా వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గవ్వలు చేయటం కోసం ఎందులో అయితే పిండి కలుపుకుంటున్నామో అందులోకి 250 గ్రామ్స్ దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ పావు కేజీ గోధుమ పిండి కొలతలు చెప్తున్నాను. మీరు దాన్ని బట్టి క్వాంటిటీస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. అలానే పావు కిలో గోధుమ పిండికి 50 గ్రామ్స్ దాకా నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల గవ్వలు చాలా బోలుగా వస్తాయి. నెయ్యి వేసుకొని నెయ్యి గోధుమ పిండిలో బాగా కలిసిపోయేదాకా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకుండా ఫస్ట్ నేతితోనే బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నెయ్యి బాగా మిక్స్ అయిందో లేదో చూడటం కోసం ఒకసారి ముద్దని చేస్తే ఇలా ముద్దయ్యి ప్రెస్ చేయంగానే పగిలిపోవాలి, అంటే నెయ్యి బాగా కలిసినట్టు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ని ఎక్కువగా పోయకండి, మనం పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. నాకు ఇక్కడ హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగానే వాటర్ పట్టాయి. ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం పూరీ పిండి ఎంత గట్టిగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. గవ్వలు వస్తున్నాయో లేదో చెక్ చేయడం కోసం గవ్వల చెక్కను తీసుకోండి. ఇది మనకి బయట మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది, లేకపోతే ఏ స్టీల్ షాప్లో అయినా కానీ ఈజీగా ఉంటుంది. ఒకసారి ఉండని చేసుకొని దాని మీద బొటనేలతో కిందకి ప్రెస్ చేస్తే ఈజీగా గవ్వ అనేది రావాలి. చూసారా, ఇలా చూపిస్తున్న విధంగా ఒక రోల్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే గవ్వ అనేది ఫామ్ అవ్వాలి. అంటే మనకి గవ్వలు అనేది ఈజీగా ఫామ్ అవుతున్నాయి. నేను నెయ్యి కూడా ఏమీ అప్లై చేయలేదండి. మీకు గనక కొంచెం అతుక్కుంటున్నాయి అనుకుంటే మీరు గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని దాని మీద గవ్వలు చేసుకుంటే అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా గవ్వలన్నీ చేసి పెట్టుకోండి. గవ్వలు చేసేటప్పుడు మధ్యలో ఇలా గ్యాప్ వచ్చిందంటే మనకి ఈ గ్యాప్లో కూడా పాకం వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే గవ్వల్ని వేసేసుకోండి. గవ్వల్ని వేసిన వెంటనే కదపకుండా పొంగు కొంచెం తగ్గి మీకు గవ్వలు పైకి కనపడుతున్నప్పుడు మాత్రమే ఒకసారి గేటితో అలా తిప్పి మళ్ళీ ఒక 2 సెకండ్స్ ఆపండి. ఇక ఆ తర్వాత గవ్వల్ని కంటిన్యూస్గా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేగించుకుంటేనే గవ్వలు అనేవి అన్ని సైడ్స్ బాగా ఉడుకుతాయి. ఆయిల్ పొంగంతా తగ్గిపోయి గవ్వలు ఆరెంజ్ కలర్లోకి టర్న్ అయినాయి అంటే మన గవ్వలు బాగా వేగిపోయినట్టే. వీటన్నిటిని ఒక జల్లెల్లోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని వీటిని పక్కన వేసుకుందాం. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ గవ్వల్ని కూడా వేసుకొని వేయించుకుందాం. గవ్వలు వేసేటప్పుడు చేత్తో పట్టుకొని వేయకండి. ఏ ప్లేట్లో అయితే గవ్వలు చేస్తారో అదే ప్లేట్తో వేసేయండి, లేకపోతే గవ్వలు అనేవి షేప్ అవుట్ అయిపోతాయి. గవ్వలు మొత్తం వేయించుకున్న తర్వాత పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 190 గ్రామ్స్ దాకా బెల్లాన్ని వేసుకోండి. 250 గ్రామ్స్ గోధుమ పిండికి 190 గ్రామ్స్ దాకా బెల్లం వేయాలి. అలానే అందులోకి హాఫ్ కప్పు కన్నా తక్కువగా వాటర్ని పోసుకొని బెల్లాన్ని కరగబెట్టుకొని పాకం వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా కరిగిన తర్వాత నుంచి బెల్లాన్ని కంటిన్యూస్గా తిప్పుకుంటూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకాన్ని చెక్ చేసుకోవటం కోసం ఒక వైట్ కలర్ ప్లేట్ తీసుకొని అందులోకి నీళ్లు వేసుకొని పాకాన్ని వేసుకున్న తర్వాత మీకు ఇలా సాఫ్ట్ బాల్ లాగా ఫామ్ అయింది అంటే పాకం వచ్చినట్టు. చూసారా, ఇలా సాఫ్ట్గా ఫామ్ అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాకంలోకి ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న వెంటనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్లోకి పాకాన్ని వెంటనే పోసేసుకోవాలి. ఈ పాకాన్ని పోసుకొని గవ్వల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. గవ్వల్ని ఎప్పుడు దాకా మిక్స్ చేసుకోవాలంటే ఈ పాకం ఆరిపోయేదాకా కలుపుకుంటూనే ఉండాలి. గవ్వల్ని కింద నుంచి కలుపుకోండి, లేకపోతే గవ్వలు అనేవి ఇరిగిపోతాయి. అందుకని కలుపుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కింద నుంచే కలుపుకుంటూ ఉండాలి. చూసారా, పాకం అనేది ఇంకా దగ్గర పడింది. ఇలానే కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి. పాకం ఆరిపోయి గవ్వలు విడివిడిగా వచ్చాయంటే మన గవ్వలు అనేవి రెడీ అయిపోయినాయి. చూసారా, గవ్వలు చూడటానికి ఎంత బాగున్నాయో. లాస్ట్ దాకా గవ్వల్ని కలిపిన క్లిప్ మిస్ అయిందండి. ఇలా చూపిస్తున్న విధంగా గవ్వలు అనేవి పొడిగా వచ్చి పాకం ఆరిపోయిందంటే మన గవ్వలు రెడీ అయిపోయినట్లే. అంతేనండి. మీరు కూడా ఈ గవ్వల్ని ట్రై చేసి ఎలా వచ్చినాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.